భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక మంచి సంగతి చెప్పడానికి, మరలా తిరిగి మతోన్మాదులకు దరి వేయడానికి, 2026లో వారితో ఆడడానికి, ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మన దరువు షురూ చేద్దాం. ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాం. ఈరోజు ఎవరిని వేద్దాం? ఎస్, ఈరోజు మనం ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే కర్రీ కరోనా గాడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎరా కర్రీ కరోనాగా బాగున్నావా? ఏదో ఫెస్టివల్ బిజీలో ఉన్నాడు ఈడు. పేకాట, తర్వాత ఇంకేంటి ఈ కోడిపందాలు, తర్వాత ఇంకేంటి ఆ బిజీలో ఉన్నాడు. అరే ఉన్నాయండి. ఆ బిజీలో నుంచి బయటకు వచ్చే లోపు వీడికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎరా కర్రీ కరోనాగా. ఈ మధ్యలో నీడు ఒక వీడియో చేశాడండి. వీడు బాగా డబ్బులకు అలవాటు పడి అమాయక హైందవ సోదరులని మోసం చేస్తూ, వారి దగ్గర ఈడేదో ధర్మ పరిరక్షకుడని, ధర్మాన్ని రక్షిస్తాడని ఈడు వేదవ బిల్డప్లన్నీ ఇస్తూ, చేయకూడని కార్యక్రమాలు చేస్తూ, ఆడకూడని మాటలాడుతూ, ఆడకూడని దూషణ మాట్లాడుతూ, బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద, మరియమ్మ గారి మీద ఎప్పట్లాగా వీడు వాగుతూనే ఉన్నాడు. వీడికి ఎలా తందాం? ఈడ్చి తొందామా? ఈడ్చి తన్ని వీడు ఎలాగే ఈడు కుక్కతో ఒక వంకర అయినా సరే వీళ్ళని లాగి పీకి తంతే కానీ వీళ్ళకి బుద్ధి ఉండదు. ఎప్పటికప్పుడు మనం ఇచ్చేయాలా వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ నెట్వర్క్ పెద్దదండి. చిన్నజీయర్ స్వామి దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వీడు ఆస్తులు పెంచుకుంటూనే ఉంటాడు, వెనకాల వీడు వాగుతూనే ఉంటాడు. వీడు ఎన్ని వాగినా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వీడి మీద కేసులు పెట్టినా వీడిని అరెస్ట్ చేయరు. ఏమంటే వీళ్ళందరూ కూడా ఒక విధంగా ఈయన కాపాడుతున్నారని అనుకోవచ్చా? మనం ఆలోచించండి. అయినా సరే వీళ్ళెవరూ ఏమీ చేయట్లేదు కాబట్టి, వీళ్ళెవరూ వీడి గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి మన పని మనం చేసుకోవచ్చు అనమాట. అంటే మన స్టైల్లో మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. తప్పదుగా మన స్టైల్లో మనం ఇచ్చేద్దాం, ముందుకెళ్దాం. ఈ కర్రీ కరోనా గాడు వీడి గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఈ మధ్యకాలంలో సాంబన్న గారు, అలాగే నన్ను, కొంతమంది పాస్టర్లని వీడు ఇష్టం వచ్చినట్టు పేలాడండి. ఈ పేలిన మాటలకు గాను మనం ఈరోజు ఒక్క విషయమే, అందులోని చాలా గంట సేపు వీడి చెత్త మాటలన్నీ ఆడాడు. ఇందులో ఒక విషయాన్ని నేను ముందు మీకు తీసుకొస్తున్నాను. తర్వాత ఇంకా మాట్లాడుకొని వెళ్దాం. ఆ విషయం మీకు చెప్పే ముందు ఆ తమ్మునేలు ఏం పెట్టాడో ఒకసారి నేను మాట్లాడుతుంటాను, చూడండి. చూసారు కదా? ఇక వీడి తర్వాత సాంబన్న గారి కోసం ఇంకొక ఆమె మాట్లాడింది. ఆమె పేరు పల్ల పార్వతి. ఆమె మాట్లాడిందో దాని తమ్మునేలు కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. తమ్మునేలు చూసారు కదండి? వెరీ గుడ్. ఇలాగా క్రైస్తవులుగా ఉన్న వారి మీద టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా వెళ్ళి మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే మనం పని లేక చేతులు ముడుచుకొని కూర్చోవాలంటారా? వీళ్ళు రెండిళ్ళకి ఇచ్చేయాలంటారా? చెప్పండి కామెంట్లోని. ఇక నేనైతే మాత్రం వారికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇన్ని రోజులు ఎందుకు కామ్గా ఉన్నానంటే వీళ్ళు ఏమైనా ఆగుతారా తగ్గుతారా అంటే ఏమీ లేదు. పైగా మన మీద అబండాలు వేస్తూ, మనలను తప్పుపడుతూ, మనల్ని వ్యతిరేకిస్తూ ఇదే పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఇక చెప్పాను కదండి, పెద్ద పెద్ద పీఠాధిపతులు సపోర్ట్ చేస్తూ, ఏమండి వెనకాల ఎద్దేవా చేస్తూ, కమలానంద భారతి మొదలుకొని, చిన్నజీఆర్ గారు మొదలుకొని, ఇక అక్కడ చాలా పెద్దవారు, ఇక్కడ వీళ్ళందరూ బంగారయ్య శరం మొదలుకొని, ఇంకా వీళ్ళందరూ కూడా వీడు పిలిస్తే మీటింగుల్లోకి వెళ్ళి వీడిని ప్రోత్సహించి, వీడికి డబ్బులు ఇచ్చి, వెనకాల వీడి ఇష్టానుసారంగా రెచ్చిపోతూ క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ ఉంటుంటే, ఎవడు కూడా మొన్న ఏదో స్టేజ్ మీద మాట్లాడాడు. ఎవరు? చిన్నజీయర్ స్వామి. ఇలా ఎవడైనా మాట్లాడితే నాలికి కోసేస్తానని. ఈ చిన్నజీయర్ స్వామికి ఒకవేళ నిజంగా మాట మీద నిలబడే సత్తా ఉంటే ముందు నాలుగు కొయ్యాలా? కొయ్యగలడా? కోస్తాడా? చెప్పాలి, కొయ్యాలి. కానీ వీడి నాలికి కొయ్యకుండా ఉండవాలి. వీడు ఇష్టం వచ్చినట్టు కోతలు కోస్తూ ఉన్నాడు కాబట్టి వీడి నాలికి మనమే కొయ్యాలి, ఇందులో డౌట్ లేదు. క్రైస్తవులకి వీడి నాలిక మనమే కొయ్యాలి, వీడి గుండు మనమే గీయాలి, వీడిని ఎలాగంటే పిచ్చుకోకను కొట్టినట్టు మనమే కొట్టాలి. ఇంకా ఇందులో డౌట్ లేదు. క్రైస్తవ సమాజమా మేలుకోండి, క్రైస్తవ యువకులారా. ఇక 2026 నుంచి మీరు చూద్దురుగా నేను స్టార్ట్ చేస్తాను, మీకు పిలిపిస్తాను. మనమే జరుగుతున్న ఈ యొక్క అగత్యాలు ఆగాలి, అఘాయిత్యాలు ఆగాలి. మనమే జరుగుతున్న ఈ అఘాయిత్యాలు ఆగాలి. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఇష్టానుసారంగా కారుకూతలు కూస్తున్న ఈ వెధవలకి, సన్నాసులకి బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పాలి మీరే. ఇక ముందుకెళ్దాం. వీడేం కారుకూత కూర్చారో ముందు మీరు వింటే మీ రక్తం మరిగిపోద్ది. వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి వీడి స్టైల్లోనే నేను చెప్తాను. చెప్పే ముందు మీరు నిజంగా అటెన్షన్గా వీడు ఏమన్నాడు, ఆడి మాట్లాడిన ఈ కారుకూతల్లో ఒకటి ముఖ్యంగా యేసుక్రీస్తు వారి గురించి, మరియమ్మ గారి గురించి మాట్లాడిన ఆ మాటని ముందు మీకు నేను వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. యేసయ్య ఎవరికి పుట్టాడు? ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. యేసయ్య ఎవరికి పుట్టాడు? ఇప్పుడు అనుకుంటాడు, కంగారు పడక ఎదవా, చెప్తాను. మేరీకి పుట్టాడు కదా. మేరీ ఎవరు? మేరీ ఎవరు అంటే ఆమె స్వతంత్రురాలైనటువంటి స్త్రీ కాదు.
ఒక పురుషుడికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ తన మీద తన యొక్క గౌరవానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ ఎవరికి ఉంటాయి? భర్త అయిన యోసేపుకు ఉంటాయి. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. మేరీకి కడుపు ఎవరు చేశారు? మళ్ళీ డౌట్ వచ్చింది వీడికి, ఎవరి పేరు చెప్పాలా అని. సరే నువ్వేదనుకుంటున్నావు అదేరా, పరిశుద్ధాత్మ అనుకో, యెహోవా అనుకో, ఏసా, వీళ్ళు ముగ్గురు ఒకటే నేను చెప్పాను వీడు. దీంట్లోను ఇప్పుడు మేరీ కడుపు చేసింది కూడా ఏసేనా? వాడు చెప్పిన అర్థం తీసుకుంటే అదే వస్తుంది. సరే, యేసో, పరిశుద్ధాత్మ, యెహోవాను, ముగ్గురు విడిగాను, ముగ్గురు కలిసో ఏదో చేశారు, కడుపు చేశారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యోసేపు పర్మిషన్ తీసుకున్నారా? ఇది నా ప్రశ్న. ఒక భర్తకి తెలియకుండా పెళ్ళానికి కడుపు చేయటం చీటింగా కాదా? మొగుడుకు తెలియకుండా పెళ్ళానికి కడుపు చేసేసి ఆడికి డౌట్ వచ్చింది, దీనికి కడుపు ఎందుకు వచ్చింది అంటే, రే నేనే కడుపు చేశాను ఉంచుకో మరి పరిశుద్ధాత్మ కూడా కడుపు చేసేసి, రే యోసేపు నేనే చేశాను, నోరు మూసుకుని పడుండు. ఇది సీటింగా కాదా? మోరల్స్ అండ్ ఎథిక్స్ గ్రౌండ్స్ నుంచి నేను మాట్లాడుతున్నా. విన్నారు కదా, చూశారు కదా మీ కళ్ళతోని. ఏమన్నాడు వీడు? మరి ఈయన ఏం చేయాలంటారు? ఈ నీడ్ స్టైల్లోనే ఈడ్ సీడ్స్తుందాం, స్టార్ట్ చేద్దాం. ఎరా కరుణాకర్ బాగున్నావురా, ఎలా ఉన్నావు? ఇంకెక్కడి నుంచి మీకు 2026 నీకు మనశ్శాంతి అయితే ఉండదు, గ్యారంటీగా ఉండదు, నీకు డౌట్ లేదు. నువ్వు ఎవరినైతే అమాయక హైందవ సోదరులు దోచుకున్నావో వీడు బతికేటండి. ఈడంతండి 10th క్లాస్ ఫెయిల్ గాడు, ఈడు బైబిల్ ఎద్దేవో చేయడం ఏంటండి? చిన్న చీర అనకూడదు, తాగినోడు వీడు. వీళ్ళందరి దగ్గర సాష్టాంగ పడి అడుక్కునే వేద ఈడెద్దేవో చేయడం ఏంటండి క్రైస్తవ్యాన్ని? ఏడ్రోయ్, ఇక నీ స్టైల్లోకి వస్తాను. ఇప్పుడట నేను మొదలెడతానంట. అనగనగనగనగనంట ఒక కరోనాగాడంట ఆడిష్టం వచ్చినట్టు క్రైస్తవ్యం మీద పేలితే హనీ జాన్సన్ మరి ఈడిచి ఆడికి బుద్ధొచ్చినట్టు వాడి గ్రంథాల్లోని అనేక విషయాలు చూపించాడు. సిగ్గుపడి వాడి వాడి అనుచరులు అందరూ కూడా కింద మీద అయిపోయి దొర్లేసే సందర్భాలు ఇప్పుడు చూపిస్తాడనమాట. ఓకేనా? ఫస్ట్ వాడి క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఏంటన్నా వీడంటాడు మారల్స్ ఎథిక్స్ కోసం వీడు మాట్లాడతాడు. అందులో అంటే విన్నారు కదండి, మారల్స్ ఎథిక్స్. ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు తండ్రి ఎవరు అని ప్రశ్న వేశాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? మరియమ్మకి కడుపు చేసింది ఎవరు అని రెండో ప్రశ్న వేశాడు. మూడోది ఏమన్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తే యోసేపు నువ్వు నోరు మూసుకొని ఉండు, నేను కడుపు చేశాను, నువ్వు అలాగే ఉండాలా, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలని పరిశుద్ధాత్మ అన్నాడట. నిజమేనండి? బైబిల్ అలా ఉందా? బైబిల్లో ఉందా? అసలు కల్పించేడు చెప్తున్నాడు, బైబిల్లో ఉందండి. అంటే ఇదేదో బైబిల్లో లేని విషయాన్ని కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నాను అని అనుకుంటా. కర్రనాగే నీ యాసాలు నీ వెనకాలండి పాపం నీ మాటలకు జొల్లు గార్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పు. అర్థమైందా? నువ్వు మాట్లాడుతుంటే వెనకాల కొడుతున్న పనికి మాల్లో ఉంటారు కదా, వాళ్ళకి చెప్పు. మాకు కాదురా ఫ్లూటు, పనికి మాల్లో ముందు ఊదు, సింహం ముందు వదక. క్రైస్తవుడు అంటేనే సింహం రా, రే కుక్క. బాగా విను. పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భం ధరించిన తరువాత పరిశుద్ధాత్మ భయపెట్టి లేదా యోసేపు గారిని ఇలా గర్భం పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిగింది కాబట్టి నువ్వు ఉంచేసుకో, అలాగే ఉంచాలా, నువ్వు వినాలి మాట, లేకపోతే అవదని బెదిరించిందా? పరిశుద్ధాత్మ బెదిరించినట్టుగా ఉందా బైబిల్లో? ఇదిగోండి బైబిల్లో ఆడు చెప్పిన సందర్భం చెప్తే నిజంగా రే, నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బకి మీ అమ్మ నిన్ను నిజంగా ఒకే తండ్రికి కంటే ఇందులో చూపించాలి ఆ సందర్భం. తప్పే లేదండి ఈ మాట నేను అంటున్నాను. రే నువ్వు నిజంగా ఒకే తండ్రికి నువ్వు పుడితే, ఒకే తండ్రికి నువ్వు పుట్టుంటే ఇందులో తప్పు లేదు. ఎందుకంటే ఇది యేసుప్రభుని అన్నాడు కాబట్టి. నీ పుట్టుక నిజాయితీ ఉంటే నీ పుట్టుకలో నువ్వు నిజంగా ఒకే తండ్రికి పుడితే, మీ అమ్మగారు ఒకే తండ్రికి నిన్ను కంటే ఇందులో పరిశుద్ధాత్మ అలాగా యోసేపు గారిని బెదిరించి లేదంటే యోసేపు గారిని ఏమంటారంటే భయపెట్టి మభ్యపెట్టి అలా చేసినట్టుగా ఒక్క సందర్భం ఇందులో చూపించగలవు నువ్వు? అయితే ఇప్పుడు ఈడు పుట్టుకే రైట్ కాదనమాట. వీడు పుట్టికే రైట్ కదా, వీడు చూపించలేడు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడదాం అండి, తప్పులేదు ఇందులోనే. అరే నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నీకు జవాబు చెప్పి నీ తోలు తీయకపోతే నేను భారతీయ క్రైస్తవుని కాదురా, హనీ జాన్సన్ కాదు. నేను చూస్తావు హనీ జాన్సన్ మరలా చూస్తారు మీరు. ఇన్ని రోజులు నేను ఎందుకు ఊరుకున్నానంటే సమయం రావాలి, సైలెంట్గా ఉండాలి. వీళ్ళు ఏం మాట్లాడతారని చూశాను, లాభం లేదు. మీరు ఇంకా రెచ్చిపోతున్నారు కాబట్టి ఇక నా పని నేను ప్రారంభిస్తాను. ఇందులో భాగంగా నువ్వు వేసిన ప్రశ్నకి నేను జవాబు చెప్తున్నాను. వినరా రాయ్ కరోనాగే రా ఆన్లైన్ బెగ్గర్ 10th క్లాస్ ఫెయిల్గే వినరా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19, 20, 21, 22, 23, 24, 25 వచనాలు చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధ ఆత్మ అంటే అర్థం ఏంట్రా? ఆత్మ అంటే పవర్ రా, పరిశుద్ధత అంటే పాపము లేని అని అర్థం. ఇప్పుడు ఈ మాట అయినా నీకు అర్థం అవ్వాలి కదరా పనికి మళ్ళడా.
19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. యోసేపు గారు నీతిమంతుడట, సన్నాసి. అర్థమైందా? మరియమ్మ గారి మీద ప్రేమ ఉండి మరియమ్మ గారు అలాంటిది కాదని నమ్మకంతో ఉన్నాడు ఆయన. మరియమ్మ గారు ఎప్పుడు తప్పు చేయరు, పరపురుషుణ్ణి కూడరు అని ఆలోచించి ఆయన ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. సరే, మరి సమాజం నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటుందేమో, మరి నేను అలా గర్భవతిగా ఉన్న ఆమెను ఒకవేళ నేను అడిగితే ఆవిడ ఫీల్ అవుతుందేమో, మదన పడుతున్నాడు, అడిగితే ఆవిడ ఫీల్ అవుతుందేమో, ఆవిడ తప్పు చేయదని నమ్మకం ఉంది, అడిగితే ఆవిడ ఫీల్ అవుతుందేమో అని అనుకొని మదన పడుతూ, ఒకవేళ ఎవరైనా నన్ను ఏమైనా అడుగుతారేమో, ఆమె గురించి అడిగితే నేనేం సమాధానం చెప్తానని మదన పడుతూ ఆయన ఉన్నప్పుడు రహస్యంగా వదిలేయల్లే, ఇంకెందుకు ఈ విషయాన్ని వదిలేద్దాం, ఆమెను వదిలేసి సైలెంట్గా ఉందామని అనుకున్నాడు. కానీ నీలాగా పనికిమాలిన మాట్లాడి రచ్చ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే మరియమ్మ గారు ఎలాంటి వారు యోసేపు గారికి తెలుసు, ఆమె మీద యోసేపు గారికి నమ్మకం ఉంది. కానీ అక్కడున్న సమాజానికి, అక్కడున్న లోకానికి భయపడి ఆయన మదన పడుతూ ఉన్నప్పుడు, ఆయన మనసులో నొచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆమె మీద డైరెక్ట్గా వెళ్ళి మరియమ్మ గారు అడగలేదే, జుత్తుపట్టి కొట్టేయలేదురా. అర్థమైందా? అగ్ని ప్రవేశం చేయించలేదు. అర్థమైందా? అగ్ని ప్రవేశం చేయించలేదు. నువ్వే ఏంటి, నీ మీద నాకు నమ్మకం లేదు, వెళ్ళి అగ్గిలో దూకి వెళ్ళలేదురా బాబు. అవమానపరచునొల్లక, నలుగురిలో పెట్టి పరుగు తీయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మరియమ్మ గారి మీద ఆయనకి నమ్మకం ఉందరా. సన్నాసి, నీకు ఏడ్రా తెలుసు, 10th క్లాస్ ఫెయిల్ గాడు బైబిల్ గురించి నీకేడ్రా తెలుసు, అడుక్కు తినే వేదవా. ముందుకెళ్దాం. ఏమంటే 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే. అది అతను ఆలోచించుకొని మదన పడుతూ ఉంటే ఏమన్నాడు చూద్దాం. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడక, అసలు సమాజానికి భయపడక, నువ్వేమి భయపడిపోయి ఏదో జరిగిపోయిందని అనుకోక, విషయం చెప్తాను వినన్నదే. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. క్లియర్. పరిశుద్ధాత్మ వచ్చి బెదిరించేసి, పరిశుద్ధాత్మ గర్భం జరిగింది, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి బెదిరించిందా? ఉందరా బైబిల్లో? బెదిరించిందరా? బావకూఫ్ బెదిరించిందా? అలాగా పరిశుద్ధాత్మ బెదిరించినట్టుగా ఉందారా? ఉందా లేదా? ఎరా ముందుకెళ్దాం. 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఎవరు? నువ్వే పెట్టాలి యేసు అని పేరు. ఆయన ఎవరో తెలుసా? పూర్వకాలం నీ పితరులు ప్రాఫెసీ చెప్పారు చూసావా, యెషయా గ్రంథంలో ప్రాఫెసీ చెప్పారు, కన్యక గర్భమును ధరించినని. ఆ కన్యక ఎవరో కాదు, దేవుడు నువ్వు ప్రదానం చేసుకున్న నీ భార్యగా ఉన్న, నీ భార్య కాబోతున్న ఆమెనే, నువ్వు భార్యగా ఇప్పుడు స్వీకరించబోతున్న ఆమెనే ఆయన చూస్ చేసుకున్నాడు. అంత గొప్ప భాగ్యం నీకు మరియకు దొరికింది. ఇదేమి ఎవరు ప్రేరణ వల్ల కాదు, మరియ చెడిపోలేదు, ఎవరో వచ్చి ఆమెను ఏం చేయలేదు, ఆమెనేమి చెరచలేదు, లేదా ఎవరితో ఆమె పోలేదయ్యా. కన్యక గర్భమును ధరించని ప్రాఫెసీ వినరా రే కరిగే, రే కరోనా, రే ఈడియట్, విన్నావా? ప్రాఫెసీరా, పూర్వకాలం నుంచే ప్రాఫెసీ అది. నీలాంటి వేదవులకి ఏమర్థమవుతుంది బైబిల్? ఎస్, అక్కడ ముందుకెళ్దాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. 24, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. నీలాంటి వేదవైతే వదిలేస్తాడేమో, అంతేనా? మరి మీరు మిమ్మల్ని వేదవలు అనకపోతే ఏమనాలి? ఏటరా అన్నావు? ఎవరో ఆమె స్వతంత్రాలుగా లేదా? ఎవరో మరియమ్మ గారు స్వతంత్రాలుగా లేరా? మనువాద కుక్క. ఆడవాళ్ళకి స్వతంత్రం లేకుండా మనుధర్మశాస్త్రంలో ఆడవాళ్ళే కింద అనగదొక్కి, వీలైతే వాళ్ళని అనుమానించి మరి వాళ్ళని అగ్ని ప్రవేశాలు కూడా చేసిన పనికిమాలోళ్ళు కదరా మీరు అందరూ? కాదరా? పనికిమాల ఆలోచన కలిగిన వాళ్ళు కాదరా మీరు అందరూ? చెప్పండి. ఆడవాళ్ళకి స్వతంత్రం లేదా? మరియమ్మ స్వతంత్రురాలు. యూదుల్లో ఎవరో కూడా అక్కడ బంధించే పరిస్థితి లేదు. అందుకే దేవదూత వెళ్ళి డైరెక్ట్గా ఎవరిని అడిగిందంటే మరియమ్మ గారినే, ఇదిగో అమ్మా నువ్వు దయాప్రాప్తురాలా, నీకు శుభము. అర్థమైందా లేదా? నువ్వు కన్యకవి, నువ్వు కన్యకగా ఉన్న నిన్ను దేవుడు చూసి చేసుకొని నీ ద్వారా ప్రాఫెసీ ఎప్పుడో రాయబడింది. ఆ ప్రాఫెసీ నెరవేరడానికి పరలోకమందున్న దేవుడు తన కుమారుణ్ణి పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ గర్భమందు ఒక పరిశుద్ధుడిగా ఈ భూమి మీద జనింపజేస్తున్నాడు. దానికి నువ్వు దయాప్రాప్తురాలివి, నువ్వు ఒక చూస్ చేయబడిన దానివి, నిన్ను దేవుడు ఎంపిక చేశాడమ్మా, శుభము నీకని అన్నది దేవదూత.
ఆవిడేమన్నది తెలుసా? అంత గొప్ప భాగ్యం నాకు ఇస్తే ఒకవేళ నిందైనా నేను మోయడానికి రెడీ అందరా. అది మరియమ్మ అంటే. నింద మోయడానికి ఆవిడ రెడీ అయితే ఓకే. ఒకవేళ ఈయన అనుమానంతో బాధపడిపోతూ ఉంటే అక్కడ దూత అక్కడ కూడా మరియమ్మ గారికి కూడా నిజం చెప్పి ఆమెను ఎలా సమాలించి ఆ పుణ్యకార్యం కోసం నిలబెట్టిందో తదుపరి ఆ యోసేపు గారి దగ్గరికి కూడా వచ్చి ఇదిగో ఇది జరిగింది, ఏ తప్పిదం వల్ల కాదు, మేరీ తప్పే చేయలేదు, ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, పురుషుణ్ణి ఎరగని కన్యకే. అయితే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఆ కార్యంలో నువ్వు పాలు భాగస్తుడివే యోసేపు అని చెప్పినప్పుడు ఏమన్నాడు యోసేపు? 24 యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టిన. చూసావా, తన నీతిమంతుడు రా. గర్భం ధరించినప్పుడు ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ. నీకు పరిశుద్ధాత్మ అనగా పరలోకమందున్న దేవుడు ఆత్మశక్తితో నీకు గర్భాన్ని ఇవ్వడం పెట్టినో దాన్ని నేను పాడు చేస్తానని ఆమెను బలవంతం చేయలేదురా. భార్య అయినప్పటికీ కూడా ఆమెను ఎరగకుండెను. ఇది బైబిల్ అంటే, ఆమెను ఎరగకుండెను. అందుకే ఆయన నీతిమంతుడని రాయించింది బైబిల్లో. నీకేం తెలుసురా? 10th క్లాస్ ఫెయిల్ కుక్క, నీకేడరా తెలుసు వేదవా? ఈ పనికిమాలోడు మాట్లాడుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా అండి? బైబిల్ సమాధానం, అతడు ఆ కుమారునికి యేసు. ఎవరు పెట్టారు? యేసేపు గారి పేరు పెట్టారు. ఈయన బలవంతం చేసో భయపెట్టో పరిశుద్ధాత్మ జడిపించే కార్యక్రమం చేయలేదు. నిజం చెప్పి, ప్రాఫెసీ చెప్పి, జరిగింది చెప్పి, జరగబో కార్యాన్ని చెప్పి ఈయన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. మనుషులందరి రక్షణ కొరకు, వారి పాప ప్రక్షాళనార్థమై ఈ భూమి మీద జనించడానికి పరలోక తండ్రి ఏర్పాటు చేసిన, పరలోక తండ్రి ఈ భూమి మీదకి పంపబోతున్న మహనీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది నీ భాగ్యం, నీ ధన్యత అని నిజం చెప్పినప్పుడు ఆయన అంగీకరించాడు. ఆ మాటకు లోబడ్డాడు. తన భార్యని కోడలేదు, గర్భవతిగా ఉన్న ఆమెను కాచుకున్నాడు, చూచుకున్నాడు, దాచుకున్నాడు కళ్ళలో పెట్టి. చివరికి యేసుక్రీస్తు పుట్టినంత వరకు ఆయనే తోడై ఉన్నాడు. పుట్టిన తర్వాత యేసు అని పేరు కూడా యోసేపే పెట్టాడు రా. సన్నాసి, యాప్రాసి, నీకేట్రా తెలుసు అసలు? తప్పు అనుకోకండి ప్రజలరా. ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలా? ఈ పనికి వాళ్ళకి ఎలా చెప్పాలి? వీళ్ళ భాషలోనే చెప్పాలా? నేను పాస్టర్నే ఒప్పుకుంటాను, కానీ యేసుక్రీస్తునంటే రోషం. ఒక అన్య కుటుంబంలోంచి రక్షింపబడినవాడు నేను. వీడికేం తెలుసండి? తడిమడి ఆచారాల్లోంచి పుట్టినోడు నేను, తడిమడి ఆచారాల్లోంచి వచ్చినోడు నేను. వీడికేం తెలుసు అసలు? నీకేడ్రా తెలుసు? పనికి మళ్ళోడా, రోడ్డు మీదకి వచ్చి అడుక్కున్నాడు కంటే ఘోరమైనడు నువ్వు. ధర్మం పేరట అమాయకుల్లో మోసం చేస్తున్నావు దరిద్రుడా, అట్టుపుల్లు అమ్ముకునే వెదవు నువ్వు. నీకేడ్రా తెలుసు? ఏం తెలుసు చెప్పు నీకు? ఏడ్రా తెలుసు? 10th క్లాస్ ఫెయిల్ వేదవ్వా, ఆన్లైన్ బెగ్గింగ్ చేసుకొని బతికే వెదవ. నీకేడ్రా బైబిల్ గురించి తెలుసు? ఓకే, ఇక బైబిల్ని మనం చెప్పేసాం. ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అనమాట. నేను బ్యాటింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట. వీళ్ళకి ఆడికి ఆన్సర్ చెప్పాం, ఆన్సర్ లేదని అనుకోకూడదాడు. ఇప్పుడు ఆడు ఏమన్నాడంటే వీడితో పాటు ఉన్న అనుచరులు అందరికీ గట్టిగా గుచ్చిపోద్దనమాట. మరి ఫస్ట్ ప్రశ్న నేను వెయ్యబోతున్నాను. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఒక వీళ్ళు చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. 33 కోట్ల 33 లక్షల 33,333. వీళ్ళందరిలో ఒక్కడిని తీసుకుందాం ముందు. ఆ ఒక్కడు ఎవరిని తీసుకుందాం అబ్బా? ఆంజనేయుడిని తీసుకుందాం ఇప్పుడు. ఏమండి, ఇది ఒకటే రే, ఇది ఇంకా ప్రారంభమే. దీని కంటిన్యూస్ కొనసాగింపులు బోల్డ్. అంటే నీ దేవుళ్ళు, దేవతలు, అక్కడ ఉన్న వ్యభిచారాలు, యాసాలు అన్నీ తెస్తాను బయటికి. నువ్వు కుయ్యకుండా కూత కూసావు, ఆడకుండా మాట్లాడావు, అన్నీ చూపించాను మీకు. వీడి నోటికి తాళం వేసి వీడి మూతి పగలగొట్టి వీడు చేసింది తప్పని ఒకవేళ క్రైస్తవ్యానికి క్షమాపణ చెప్పించారా, నా వీడియోలో ఆపుతాను. లేదా ఈ అరెస్ట్ చేసి లోనేసారా, ఆపుతాను. లేదంటే మాత్రం నిజాలేటో నిర్భయంగా ఉన్న గ్రంథాల్లోంచి, ఉన్న హిస్టరీలోంచి, గుళ్ళ మీద ఉన్న మరి నగ్నంగా ఉన్న బొమ్మల దగ్గర నుంచి, గుళ్ళో ఉన్న నగ్న బొమ్మల దగ్గర నుంచి అన్నిటినీ మరి చాలా క్లియర్గా, క్లారిటీగా ఇప్పి ఎడమరిచి చాలా చక్కగా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే నిజం చెప్పినప్పుడు ఎందుకు భయపడాలా? వీడు అబద్ధం చెప్పినాడు, ఈడే భయపడలేదు. పరిశుద్ధాత్మ బెదిరించాడని అందులో బైబిల్లో రాయలేని అబద్ధాలు వీడు మాట్లాడుతున్నప్పుడు వీడికే భయం లేనప్పుడు సత్యం మాట్లాడడానికి, నిజం మాట్లాడడానికి నాకెందుకు భయం ఉండాలా? నేను ఎందుకు భయపడాలా? ఆలోచించండి ప్రజలారా. మరి అమాయక హైందూ సోదరులారా, మొదటిగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను ప్రారంభించేది మిమ్మల్ని నొప్పించడానికో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, మీ యొక్క ఆచారాన్నో లేకపోతే మీ ధర్మాన్నో కించపరచాలని కాదు, మీరు నమ్ముకున్న దేవీ దేవతలను కించపరచాలనే ఉద్దేశం కాదు. కానీ మరి అన్ని మాటలకి నేను చెప్పకపోతే నేను క్రైస్తవుని అవ్వను. ఎందుకంటే
ఎందుకవునో చెప్తాను మీకు. క్రీస్తునందు మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తాను. నిజమేంటో చెప్పవలసిన బాధ్యత కూడా నాకు ఉంది. క్రైస్తవులు జోలికి రాకుండా మర్యాదగా వీళ్ళు ఉన్నారనుకోండి, మా పని మేము చేసుకుంటాం, మా ఆరాధన మేము చేసుకుంటాం, మా ప్రభువుని మేము ఆరాధించుకుంటాం. కానీ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కెలికితేనే నిజాలు ఎలా బయటకు వచ్చేస్తే తర్వాత మా పరువు పోయింది, మమ్మల్ని విమర్శించారు, మా గ్రంథాలు విమర్శించారు. ఈ మాటలు ఆడకండి. మిమ్మల్ని నేను విమర్శించట్లేదు, మీ గ్రంథాలు విమర్శించట్లేదు, మీ పరువు తీయాలని నా ఉద్దేశం కాదు. మీరు మా సహోదరులే. మనం కూడా ఇక్కడ అందరూ కలిసి జీవిస్తున్న వారమే, మనందరూ కూడా భారతీయులమే. అయినప్పటికీ భిన్నత్వలేకత్వం కలిగిన ఈ దేశంలో ఎందుకు ఈ మత చిచ్చు రేగుతుందంటే ఇలాంటి వెధవల వల్లే. వీరిని ఆపకపోతే తర్వాత నష్టపోయేది మీరే, తర్వాత బాధపడేది మీరే అని ఇందు మూలంగా తెలియజేస్తూ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను చెప్పవలసింది చెప్పేసానిక ముందుకు వెళ్దాం. ఇక ప్రభుత్వ వారు కానీ మరి రాజ్యాంగబద్ధంగా కానీ నేనేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించో రాజ్యాంగాన్ని వ్యతిరేకించో నా ఈ వీడియోస్ నేను చేయట్లేదని మొదటగా నేను ప్రభుత్వానికి లోబడి, అధికారులకు లోబడి, రాజ్యాంగానికి లోబడి నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఇందు మూలంగా తెలియజేస్తూ నేను కంటిన్యూస్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే మహాశివపురాణం స్టార్ట్ చేద్దాం. ఇక ఆంజనేయుడు పుట్టుక రై మరి ఆంజనేయుల భక్తులందరూ ఇలా నేను మాట్లాడిన ముందు నా మీద పడకండి. ఇలా మాట్లాడడానికి కారణం వాడు ముందు ఆడిని తన్నండి వెళ్ళి. ఇప్పటికీ మరి వాడు యేసుక్రీస్తు జోలికి వచ్చాడు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. ఎవరైనా ఒకవేళ కానీ మరి ఆంజనేయుడు భక్తులు ఉంటే ముందు నాతో మాట్లాడకండి, నన్ను తిట్టకండి, నన్ను ఏమనకండి, ముందు వాళ్ళని తన్నండి. ఎందుకంటే ఆడు మాట్లాడాడు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. వాడి గురించే మాట్లాడుతున్నాడు. మీకు ఎవరికి నేను కౌంటర్ ఇవ్వట్లేదు. వారు ఎవడైతే వాగాడో ఆడికి కౌంటర్ ఇస్తూ ఒకవేళ మీకు నొప్పి పెడితే మీరు వెళ్ళి ఆడిని తానండి, ఆడి పళ్ళు ఎరగొట్టండి, ఆడిని అడ్డు ఎరగొట్టండి వెళ్ళి. అంతేగాని అనవసరంగా ఫోన్లు చేసి బూతులు ఆడకండి. మీరు ఆడినంత మాత్రాన్ని మేము ఆగిపోతాం అనుకుంటే పొరపాటు. అది బూతులు ఆడకుండా మరి నిజాయితీగా నీతిగా నేను చెప్పింది ఉందో లేదో మీ యొక్క గ్రంథాల్లో చూసుకొని దీనికి కారణం ఎవడో వాడిని తానండి వెళ్ళి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మహాశివపురాణంలో ఒక సందర్భం ఉంటుంది. మీకు ముందు మహాశివపురాణం ఒకసారి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చూశారు కదా. నెక్స్ట్ వన్. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహరిస్తూ వెంకటాచలమును సమీపించారు. ఆ సమయమున ఒక వానర జంట రతిక్రీడ జరుపుతుండటం వారి కంటపడింది. ఆది దంపతులు ఆ వానర జంట చేష్టలకు ముచ్చటపడి తామును వానర రూపములో దాల్చి మైదున సంపర్కం చే క్రీడించారు. ఆ సమయమున శంకరుని వీర్యం ఏడదట. శంకరుని వీర్యం ఎవరంటే శివుడి వీర్యం అంట. శివుడికి వీర్యం ఏటరా బాబు. శంకరుని వీర్యం. ఆ సమయమున శంకరుని వీర్యము స్ఖలించి ఒక ఆకు దొన్నెయందు పడింది. వాయుదేవుడా ఆకు దొప్పను వీర్య సహితముగా గొనిపోయి అంజనా ముందుంచాడు. అంజనా యథాప్రకారం వాయుదేవుని ప్రసాదముగా భావించి శివుని వీర్యము తినేసింది, భక్షించిందంట. వీర్యం తినేయడం ఏంటండి బాబు? ప్రసాదం ఆమెకి పాపం మరి ఏ ట్రాన్స్లో ఉందో ప్రసాదానికి తిండికి వీర్యానికి కూడా తేడా తెలియలేదన్నమాట. ఎవరంట? అంజనా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. అంజనా ఎవరు? కొంచెం చూసి చెప్పండి. నువ్వు అడిగావు కదా ప్రశ్న, మేరీ ఎవరు అని అడిగావు కదా. అంజనా ఎవరు? ఓకే ఓకే. ఆంజనేయుడు తండ్రి ఎవరు? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. ప్రశ్న యేసుక్రీస్తు తండ్రి ఎవరు అని అడిగావు కదా. ఆంజనేయుడు తండ్రి ఎవరు చెప్పాలి. చెప్పగలరా లేదా? ఏ టఫ్ క్వశ్చన్ అడుగుతున్నావా? మీరు అలా అనుకోకండి. ఆంజనేయుడు తండ్రి ఎవరు? ఓకే, నీ గ్రంథానుసారంగా శివుని వీర్య ఫలితంగా అంజనా గర్భవతి అయిపోయిందంట. అది తినేసిన వెంటనే గర్భవతి అయిపోయింది. ఏంటంటే మరి ఎంత బాగుంటుంది ఈ కథలు, ఎంత బాగుంటాయండి అబ్బా. అంతే, తినేసింది, గర్భం ధరించేసింది. ఎవరు? అంజనా. వినాలి. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? చదువుదాం. ఇంకా మీకు కళ్ళు చెమిర్చే సంగతులు. ఆమె ఆ విపరీతమునకు భయము చెందుతూ భర్త సంపర్కము నెరగకుండా తపస్సు చేయుచున్న తనకి గర్భం ఎలా వచ్చింది? ఇంపాసిబుల్. అది మాత్రం చెప్పండి. ఎలా వచ్చింది? భర్త సంపర్కం ఎరగకుండా గర్భం ఎలా వచ్చింది? అంజనా ఎవరు? ఆంజనేయుడు తండ్రి ఎవరు? ఇక్కడ విషయం ఏంటంటే భర్త సంపర్కం ఎరగకుండా తపస్సు చేయుచున్న తనకి గర్భం ఎలా వచ్చింది? ఇది ఎన్ని అపవాదుల పాలు చేసునోనని చింతించుచుండగా. మేరీ చింతించలేదురా, ఎందుకంటే చెప్పింది పరిశుద్ధాత్మ, దేవుడి యొక్క సంకల్పం. ఈవిడ చింతిస్తుంది. పోనీ ఏమైనా శివుడు వచ్చి చెప్పాడా? ఆ వీర్యం నాది, ఇది పరిస్థితి నాబే, అలాంటిదే లేదు ఇక్కడ. ముందుకెళ్దాం. ఆకాశవాణి తల్లి ఎవరొచ్చారు? ఎంత? ఆకాశవాణి తల్లి,
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఏం చెప్పిందంట? తల్లి విచారించకు, ఇది దైవ నిర్ణయం. అబ్బా, ఇది ఏ నిర్ణయం అంట? ఏంటి? వీర్యం తినేయడం దైవ నిర్ణయం అంట. వీర్యం తినేస్తే గర్భం వచ్చేయడం దైవ నిర్ణయం అంట. వండర్ఫుల్ దైవ నిర్ణయం. శివాంశ సంభూతుడైన కుమారుడిని గర్భవాసాన జన్మించుచున్నాడు. ఎవరంటండి? శివాంశ సంభూతుడా? శివాంశ సంభూతుడే అంట. వినండి, ఇక్కడ జోక్ ఏంటంటే శివాంశ సంభూతుడైన కుమారుడిని గర్భమందు జన్మించుచున్నాడు. అతడు మహాబలవంతుడు, అప్రతిహత, ప్రతిభావంతుడు, మహాజ్ఞాని, మహాభక్తుడు కాగలడు. ఈ యుగమున మహావిష్ణువు రావణ సంహారణార్థం శ్రీరామచంద్రుడే అవతరించుచున్నాడు. ఆ రామునికి సేవకుడై రామకార్య ధురంధురుడై కిలి శ్రీరామ భక్తుడై నీ కుమారుడు చిరంజీవి యుగాంతము వరకు భక్తుల రక్షకుడై నుండగలడు. నీవు మహితాత్మురాలవు, వీరమాతవు కాగలవు. నీ కుమారుణ్ణి యశకాంతుల వలన మీ వంశము కీర్తి నొందగలదు అని పలికింది. ఇక్కడ మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, లేదంటే మనం ప్రశ్నించవలసిన ప్రశ్న ఏంటంటే, ఈ కరోనా గాడు లేకపోతే ఇన్ని ఫాలోవర్స్ ఇలాంటి వాళ్ళందరినీ, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట, డింగ్ మన జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఇప్పుడు చెప్పండి, ఆమె భర్త ఉన్నాడు కేసరి, భర్తకి తెలియకుండా ధోనిలో ఉన్న తినేస్తే ఏమన్నా ఇప్పుడు ఇది అంటారా కాదా? ఇందాక వాడు చెప్పిన దాంట్లో ఏమీ లేదు. ఇందులో ఎంత దారుణం అంటే ఇందులో ఎక్కడైనా ఎథిక్స్ కనపడుతున్నాయా? మరి ఈవిడి ఒక భర్త కింద ఉన్న ఆమె కదా, ముందు ఎవరికి చెప్పాలి? భర్తకి చెప్పాలి కదా ఈ విషయాలని. చెప్పారా? లేదు. గాలిదేవుడు ఏం చేశాడంటే, మీరు వీళ్ళిద్దరూ శివుడు పార్వతి వస్తూ ఉంటుండగా ఆ వెంకటాచలం ఎక్కడికో వస్తున్నారట. వస్తున్నప్పుడు 2 కోతులు సంపర్కం చేసుకుంటే చూశారట. కోతులు సంపర్కం చేసుకుంటే చూసి టెంప్ట్ అయిపోయి కోతుల్లాగా మారిపోయాలి. సంపర్కం చేసుకుంటే మరి కోతి రూపంలో ఉన్న శివుడి వీర్యం కారిపోయి ఒక దొన్నెలో పడిపోయిందంట. అంటే ఒక చిన్న ఏంటంటే ఈ ఆకు కప్పులాగా ఉంటుంది, దాంట్లో పడిపోయిందంట. దాన్ని మరి గాలిదేవుడు తోసుకొని తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి పెట్టాడట? తీసుకెళ్ళి మన అంజనా దగ్గర పెడితే ఆవిడ ఎప్పుడు ప్రసాదం ఇస్తాడు అనుకుని ప్రసాదం అని తినేసిందంట. ఇది ఎక్కడ గొడవ అండి బాబు? ప్రసాదానికి వీర్యానికి తేడా తెలీదా? తినేసిందంట. తినేసిన తర్వాత గర్భం అయిపోయిందంటే, అయిపోయిన వెంటనే ఈవిడిదేటి, నేను ఇంకా ఏంటి నా భర్తకి తెలిస్తే ఏమైపోతుంది, నా పరిస్థితి ఏంటి, అసలు ఏంటిది, వాట్ ఈజ్ వాట్ అని అనుకుని ఆలోచిస్తుండగా ఆకాశవాణి వచ్చిందంట. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ఏం మాట్లాడిందంట? అమ్మా సో అండ్ సో మరి రామచంద్రుడు ఏటవుతాడట, మరి ఈ విష్ణువు రాముడు అవతారం ఎత్తిన వెంటనే ఈయనకు తోడుగా ఉంటాడు, మరి మీ వంశం కీర్తింపబడుతుంది, ఇవన్నీ చెప్పిందంట. మొదట ఎవరికి చెప్పాలి? వెళ్ళి ఆ భర్తకు కూడా చెప్పాలి. ఈ లాజిక్ ప్రకారం ఎవరికి చెప్పాలి? వెళ్ళి ఎరా కరుణాకర్గే, నీ లాజిక్ ప్రకారం ఎవరికి చెప్పాలి? కేసరిక చెప్పాలి. భార్య భర్త కింద కదా ఉంది కదా ఆవిడ. మరి ఉన్నప్పుడు ఇది ఎక్కడెక్కడ మారల్స్ ఎథిక్స్ కనపడ్డారా నీకు? మారల్స్ ఎథిక్స్ నీ గ్రంథాల్లో లేవు, నీలో లేవు, నిన్ను ఫాలో అవుతున్న వారిలో లేవు. నువ్వు మారల్స్ కోసం, ఎథిక్స్ కోసం, చీటింగ్ కోసం నువ్వు మాట్లాడవేట్రా చీటర్, నువ్వు మాట్లాడవేటి? ఇదిగో ఇందులో ఎక్కడైనా మారల్స్ ఎథిక్స్ మీకు కనబడ్డాయా అండి? ముందు పెట్టాను మీకు. భర్తకు చెప్పాలా వద్దా? ఈ లాజిక్ ప్రకారం ఎక్కడ చెప్పారు? చెప్పలేదు. మింగేసిందంట, అయిపోయిందంట, గర్భం వచ్చేసిందంట, ఇప్పుడు భయపడుతుందంట, ఆకాశవాణి వచ్చిందంట, ఏదో అయిపోయిన తర్వాత ఇక్కడ జోక్ ఏంటంటే ఈమెకి ఏమీ తెలియకుండానే అయిపోయింది. కానీ మరియమ్మ గారికి అలా కాలేదు. పరిశుద్ధాత్మ వచ్చి జరగబోయేది చెప్పి ఆమెకు తెలియజెప్పిన తర్వాత ఆమె అంగీకారంతో జరిగింది. ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా అయ్యింది. ఆ తర్వాత యోసేపు గారికి ఆ విషయాన్ని తెలియజెప్పి బాబు ఇది జరిగిందని. కానీ కేసరికి ఇక్కడ తెలిసినట్టు ఎక్కడ రాయబడలేదు, ఎవరు వచ్చి చెప్పలేదు. ఇది జోక్. విన్నారా? ఇక్కడంతా చాలా క్లియర్గా బైబిల్లో ఉంది. మారల్స్ బైబిల్లో ఉన్నాయి, ఎథిక్స్ బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఎక్కడా కూడా మరియమ్మ గారిని, యోసేపు గారిని పరిశుద్ధాత్మ లేదంటే పరలోకమందు ఉన్న దేవుడు ఎక్కడ కూడా చీటింగ్ చేసి వాళ్ళు భయపెట్టి చేసినట్టుగా లేదు. వీడు కల్పించి చెప్పాడు. ఇందులోనే ఆమెను చీటింగ్ చేశారు, ఆమె భయపడ్డాది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నాటకాలు ఆడుతున్నట్టుగా ఈ కథలో మనకు కనబడుతుంది. ఇక ముందుకెళ్దాం. ఇక విషయానికి వస్తే ఇక్కడ మరలా మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్తాను. ఇక్కడ శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండ, ఇక్కడ కిష్కింధాకాండ అదే కిష్కింధాకాండ అండి. ఈ కిష్కింధాకాండలో ఒక గొప్ప సందర్భం ఉంటుంది. మరి కిష్కింధాకాండలో ఎందుకు నేను కిష్కిస్తానంటే ఇక్కడ ఏడు జరుగుతుంది మీరు చూడాలి. ఇక్కడ చాలా ఒక విచిత్రమైన కార్యక్రమం జరుగుతుంది, అది కూడా చెప్తాను. మొదట ఎవరన్నారు ఇక్కడ గర్భం ఎవరి వల్ల ధరిస్తారని చెప్పారు? ఎవరో శంకరుడి అంశట. శంకరుడి అంశగా ఆ యొక్క వీర్యం వచ్చేస్తే ఈమె తినేస్తే గర్భం ధరించేస్తే శంకరుడికి ఈ యొక్క అంజనుడి పుట్టినట్టుగా ఉంది. ఇక నెక్స్ట్కి వెళ్దాం.
ఇక్కడ చూశారు కదా కిస్కిస్ కాండలోని అతని రెక్కలు ఎంత బలమైనవి అని స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న విషయం మీకు చెప్పాలి. జాంబవంతుడు ఆంజనేయుడిని కూర్చోబెట్టి అవతల లంకలో సీతని మన రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత లంకలో సీత కూర్చొని ఉంది. మరి ఆమెను తీసుకురావడానికి అంతా ఇక్కడ రాముడు తర్వాత ఈ లక్ష్మణుడు ఈ వానర సైన్యం ఇదంతా కూడా ఎలా వెళ్ళాలి, ఏడ్చేలు మల్లగొల్లాలు పడుతున్నప్పుడు ఇంతలో మరి అవతలకి వెళ్ళాలంటే ఆ యొక్క సీత యొక్క జాడ కనుక్కొని రావాలంటే ఎలాగని అంటున్నప్పుడు ఇంతలో జాంబవంతుడు కూర్చున్నాడు. జాంబవంతుడు కూర్చొని ఆంజనేయుడిని కూర్చోబెట్టి ఒక స్టోరీ చెప్పాడు. నీ పుట్టుకు చెప్తాను నేను అన్నాడు. చూసారా, నీ పుట్టుకు గురించి చెప్తానని జాంబవంతుడు మరి సీత దగ్గరికి వెళ్ళడానికి సముద్రం నుంచి సముద్రానికి ఎగరడానికి ఎవరు మరి సాహసించలేనప్పుడు ఆంజనేయుడికి ఆ బలం ఉందని జాంబవంతుడు చాలా చక్కగా ఆ ఆంజనేయుడిని కూర్చోబెట్టి చూడండి ఎంత బాగుంటుంది స్టోరీ. నీ పుట్టుకు చెప్తాను నేను అన్నాడు. చూద్దామండి. అతని రెక్కలు ఎంత బలము ఉన్నదో నీ భుజములకు అంత బలము ఉన్నది. పరాక్రమం చేతను తేజస్సు చేతను నీవు అతనికి ఏమాత్రము తీసిపోవు. అంటే గాలిదేవుడి గురించి మాట్లాడుతున్నాడు. రే బాబు నువ్వు బాగిను, నీ తండ్రి ఎవరనుకున్నావు? గాలిదేవుడట. ముందేంచి అక్కడ పరమేశ్వరుడు వీర్యం ఆవిడ తినేస్తే మింగేస్తే గర్భవతి అయిందన్నారు. ఇక్కడ జాంబవంతుడు కూర్చొని ఏదో అక్కడ ఆ యొక్క ఆవిడ వీర్యం తినేస్తే అక్కడ గర్భవతి అవుతే పక్క నుండి కూర్చొని చెప్తున్నట్టుగా జాంబవంతుడు చెప్తున్న విషయాన్ని మనం చూద్దామండి. ఓ వానర శ్రేష్ఠుడా, నీ బుద్ధి బలము తేజస్సు ధైర్యము ఇతర ప్రాణులలో ఉన్న వాటి కంటే అధికమైనవి. నీవు ఈ కార్యమునకై ఎందుకు సిద్ధమొగట్లేదు అని చెప్పి ఎదగెళ్దామండి. అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు ప్రసిద్ధురాలు అంజనాను నామాంతరము గలది అయిన పుంజిక స్థల అను అప్సరశ్రీ వానరుడైన కేసరి యొక్క భార్య. బాగా వినాలి, వానరుడైన కేసరి యొక్క భార్య. ముందుకెళ్దాం. నాయన సౌందర్యమునందు సాటి లేనిదిగా 3 లోకముల్లోనూ ప్రసిద్ధురాలైన ఆమె శాపవశము చేత స్వేచ్ఛానుసారముగా రూపము ధరించగల వానరశ్రీగా భూలోకమునందు పుట్టినది. ఓకేనండి. అప్సరటావిడి మరి శాపం వల్ల లేకపోతే ఏదో లోపం వల్ల భూలోకాన్ని పుట్టింది. ఆవిడ మంచి రూపాన్ని ధరించుకోగలదు. అలాంటి టైంలో మరి ఏం జరిగిందో చెప్తున్నాడేనండి. వానర ప్రభు అయిన మహాత్ముడైన కొంజరుని కుమార్తెగా పుట్టిన ఆ పుంజిక స్థల రూపముతోనూ యవ్వనముతోనూ ప్రకాశించుచున్న మనుష్య శరీరము దాల్చి విచిత్రములైన పుష్పమాలలు అలంకారములు ధరించి తెల్లని పట్టు వస్త్రములు కట్టుకొని ఒకనాడు వర్షాకాల మేఘము వలె ఉన్న పర్వత శిఖరమందు ఏమైందంటండి, తెల్లని పట్టు వస్త్రాలు ధరించుకుందంట. విచిత్రమైన పుష్పమాలల అలంకారములు ధరించి. ఇంతకీ జాంబవంతుడు అన్నీ కూర్చొని పక్క నుండి ఏదో వింటున్నట్టుగా చూస్తున్నట్టుగా చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. వెరీ గుడ్. విశాలము గల నేత్రములు గల ఆమె. చూడండి ఎంత బాగా వివరిస్తున్నారు. జాంబవంతుడు మరి ఒక తల్లి గురించి ఒక కొడుకు చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ ఎవరంటే మీ అమ్మ అంజన ఎలాగుండేదంటే చాలా సౌందర్యవంతురాలు, అందగత్తే, ఆమె చాలా సూపరు, మాలలు వేసుకొని ఉంది, తర్వాత మంచి పట్టు వస్త్రాలు ధరించుకొని ఉంది అని అంటే అక్కడతో ఆగితే బాగున్నాం. ఈ జాంబవంతుడు అంటే ఎలుగుబంటి ఏమని చెప్తున్నాడట చూద్దాం. విశాలము గల నేత్రములు గల ఆమె పర్వత శిఖరం మీద ఉండగా పచ్చని ఎర్రని అంచుల గల ఆమె వస్త్రమును వాయుదేవుడు మెల్లగా తొలగించాడంట. ఆవిడ అక్కడ ఉందంట అందంగా తయారై. ఈ గాలిదేవుడు ఉన్నాడు కదండి, ఈ గాలిగడు వచ్చాడట. వచ్చి ఏడు చేసాడట, వస్త్రాన్ని మెల్లిగా ఏం కట్టుకుందంట మళ్ళీ. ఎర్రని అంచులు గల ఆమె వస్త్రమును, పచ్చని కలరు ఎర్రని అంచు. చీర కలర్ కూడా చెప్తున్నాడండి. ఈ యొక్క ఎలుగుబంటి జాంబవంతుడు. పచ్చని అంచట. ఇంకెక్కడట పచ్చని ఎర్రని అంచులు గల ఆమె వస్త్రమును వాయుదేవుడు మెల్లగా పచ్చని ఎర్రని వస్త్రములు అంటే వస్త్రాలు కూడా చూస్తున్నాడంటే పచ్చని ఎర్రని వస్త్రాలు. ఎప్పుడు చూశాడు ఈ జాంబవంతుడు అంటే ఎలుగుబంటి ఎప్పుడు చూశాడండి? చక్కగా చెప్తున్నాడు. పోనీ ఇంతవరకు ఆగితే బాగుంది, ఇంక ముందుకెళ్ళాడండి. ఆగట్లేదు. ఓ తల్లి గురించి కుమారునికి ఎంత నీచంగా చెప్తాడా చూడండి. ఏం చెప్తాడు ముసలోడే అప్పటికి ముసల వృద్ధ ఏమంటారు ముసల వృద్ధ యొక్క ఎలుగుబంటి ఏమని చెప్తున్నాడు చూద్దాం. అప్పుడు ఆ వాయుదేవుడు ఆమె యొక్క గుండ్రని కలిసి ఉన్న తొడలను కొడుకుతో కూర్చొని, మీ అమ్మకి ఎలాగున్నాయంట? 2 తొడలు కలిసి ఉన్నాయంట. ఈ వర్ణన ఎక్కడైనా మీకు బైబిల్లో కనపడుతుంది? మరియమ్మ గారి గురించి అలా మాట్లాడిరా బైబిల్లో ఎవరైనా? వీడికి ఎంత దరిద్రంగా మాట్లాడి కరుణాకర్ గారు అలా బైబిల్లో రాసి ఉందా? ఎంత దరిద్రంగా గ్రంథాల్లో రాసి ఉన్నాయి బైబిల్లో ఏమైనా అలాంటివి ఉన్నాయా?
మరియమ్మ గారి గురించి అలాగే ఆ సందర్భంలో ఏమైనా రాసి ఉందా చెప్పండి, ఉందా? లేదు కదా. అప్పుడు ఆ వాయుదేవుడును ఆమె యొక్క గొండ్రని కలిసి ఉన్న తొడలను, బలిసి దగ్గరగా ఉన్న స్థనములను, చూడండి మీకు అన్నీ చూపిస్తున్నాను నేను. బలిసి దగ్గరగా ఉన్న స్థనములను, తెలుసు కదండి అమ్మ యొక్క మర్మాంగాల్ని, తొడల్ని, ఏమండి ఆమె స్థనాలని కూర్చోబెట్టి ఈ యొక్క మరి వీళ్ళు అందుకే వీళ్ళు జంతువులు అంటారు. వీళ్ళని ఏమనాలి చెప్పండి. అంటే ఈ ముసలి వృద్ధ ఈ యొక్క ఎలుగుబంటి ఏమని చెప్తుందంటే, అక్కడ ఉన్న ఎదురుగా ఉన్న ఆ హనుమంతుడితో, మీ అమ్మగారి తొడలు బాగున్నాయి, మీ అమ్మగారి స్థానాలు బాగున్నాయి. అప్పుడు చాలా అందమైన ముఖమును చూచాను. ఎవడు చూశాడట? ఈ యొక్క వాయుదేవుడి గాలిదేవుడు చూశాడటండి. ఇది సంగతి. విశాలమైన కటి ప్రదేశం అంటే చెప్పక్కర్లేదు. ఇన్నర్ పార్ట్స్ లోపల ఉన్నాక మరి కనపడలేని ఆ పార్ట్స్ గురించి కూడా, కనపడలేని తొళ్ళ గురించి, ఇక స్థనాల గురించి, కనపడలేని పార్ట్స్ గురించి కూడా, విశాలమైన కటి ప్రదేశమును, సన్నని నడుము, అందమైన సకల అవయవములు గల కీర్తిమంతురాలైన ఆమెను చూడగానే వాయుదేవుడు కామము చేత మోహితుడైన. గాలికి కూడా కామమే. గాలి కథలు ఎంతకాలంలో చెప్తారు జనాలకి. ఈ గాలి వెదవలో ఈడొక గాలి వెదవీడు, గాలికి పుట్టుంటాడు వీడు, ఈ కరుణాకర్ గాడు. ఎరా నీ పుట్టుకు కూడా గాలికేనేడ్రా, గాలి వెదవా. ఈ గాలి వెదవలు అందరూ గాలి మాట్లాడి బైబిల్లోని సత్యాలు తప్పించాలని ఈ గాలి మాట్లాడిన ఈ గ్రంథాలు పట్టుకొని ఈ గాలి అందరూ ఈ పనికి ఈ గాలికి పుట్టిన వేదవులు, గాలికి పెరిగిన వేదవులు, గాలికి తిరిగిన వేదవులు అందరూ మన బైబిల్ విమర్శిస్తూ, పరిశుద్ధాత్మ శక్తిని విమర్శిస్తూ, యేసుక్రీస్తుని విమర్శిస్తూ ఈ గాలి వేదవులు ఏమనాలో చెప్పండి. గాలికి పుట్టి, గాలికి పెరిగి, గాలికి ఎదిగి, అంతే కదా. ఈ గాలిగాళ్ళు అందరూ మాట్లాడుతున్నారంటే ఏం చెప్తాను ఇంకా? ఎరా గాలిగా, ఇక నుంచి ఈడి గాలికి పుట్టుంటాడులేండి. విశాలమైన కట్టి ప్రదేశము, సన్నని నడుము, అందమైన సకల అవయవములు గల కీర్తిమంతురాలైన ఆమెను చూడగానే వాయుదేవుడు కామం చేత మోహితుడైపోయాడు. గాలిగాడికి కామం వచ్చింది. దోషములు లేని ఆమె యందు మనస్సు ప్రవర్తించుట చేత మన్మధుడా ఆవేశించిన సకల శరీరము గల వాయుదేవుడు పొడవైన భుజములతో ఆమెను కౌగిలించుకొనును. ఆమెను పట్టించుకున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? డైరెక్ట్గా పట్టేసుకుని రేపు చేస్తున్నాడు. ఎవడు? వాయుదేవుడు. ఇది చెప్పవేరా, గాలిగాడు కూడా రేపు చేసేసాడా ఎవరిని? అంజనాని. వినండి, ఇక్కడ మొదటి మీకు చూపించినటువంటి శివపురాణంలోని 2 కోతుల్లోని 2 కోతుల అవతారాలు ఎత్తి ఎవరు? శివుడు పార్వతి క్రీడిస్తే శివుడు వీర్యం పడిపోతే దాన్ని దొన్నెలో పడితే దాన్ని తీసుకెళ్ళి వాయు గాలి వేగంతో తీసుకెళ్ళి ఆ ముందు పెడితే అది తాగేసినట్టుగా ఆ సందర్భంలో రాస్తే, ఇక్కడ డైరెక్ట్గా వాయువే ఆమెను పట్టేసుకున్నాడు అటు. చూడండి, రేప్ చేయడానికి. అది ఉత్తమమైన నియమములు గల ఆమె అప్పుడు భయపడుచు ఇట్లు పలికెను, నా ఏకపత్ని వ్రతమును నశింప చేయుచున్నవాడు ఎవడు? ఇది కూడా తెలియదు ఆవిడికి. ఇందాక గర్భం అయిపోయినప్పుడు ఆ సందర్భంలో తెలియదు. ఇక్కడ ఎవడు ఈ ఏకపత్ని వ్రతాన్ని చెడగొడుతున్నాడు అంటే, ఏకపత్నిగా ఎవరికి ఉందంటే కేసరికి. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏంచి వీర్యం తాగేసింది అన్నారు, ఇక్కడ ఈ గాలిగడ్డ రేపు చేసేస్తాడని అంటున్నారు. ఇక్కడ ఏది అసలు? ఏకపత్నిని ఇలా చేయొచ్చా? ఈ సంగతి కేసరికి చెప్పాడా ఈ వాయుదేవుడు? నీ భార్యని నేను తాకాను, నీ భార్యని నేను ముట్టాను, నీ భార్యని నేను పట్టుకున్నాను, గట్టిగా ముట్టుకున్నాను అని చెప్పారా? పోనీ ఏ దేవతైనా వచ్చి చెప్పిందా కేసరికి? ఈడు చెప్తాడు మారల్స్ ఎథిక్స్ కోసం. ఎరా కేసరికి, పోనీ ఆడెవడు చెప్పలేదు, నువ్వేనా చెప్పావా కనీసం? ఎరా గాలి వేదవా, నువ్వేనా చెప్పావు కేసరికి? ఏంటిది ఇది అన్యాయం అని? మరి వీటి గురించి మాట్లాడరా? ఇది కదా మారల్స్ లేని, ఎథిక్స్ లేని మాటలంటే ఇవి కదరా సన్నాసి. ఎరా గాలికి పుట్టిన వేదవా, నువ్వు మాట్లాడినడువే. ఉత్తమమైన నియమము గల ఆమె ఇప్పుడు భయపడుచు ఇట్లు పలికెను, నా ఏకపత్ని వ్రతమును నశింపచేయు చున్నవాడు ఎవడు? ఓకేనండి, ముందుకెళ్దాం. అంజనా మాటలు విని వాయుదేవుడు ఇట్లు పలికెను, అందమైన శ్రోణులు గల ఓ అంజనా, నిన్ను నేను హింసించను, భయపడకబా. చేసిన వాడిని చేసేసి హింసించుకో, భయపడను. ఓ కీర్తిమంతురాలా, నిన్ను నేను కౌగిలించుకుని మనస్సు చేతనే నిన్ను అనుభవించి తిని. ఇది ఎక్కడ గొడవ? వీడు మనస్సు చేత అనుభవించాడట. మనసుతో కామం ఏంటరా బాబు? నువ్వే చెప్పావు, ఎంత బాగా విడమరి చెప్పావు. కలుసుకోకుండా కామం ఎలాగవుతుంది అన్నీ చెప్పావు కదా. వీడు చేయవలసిన పనులన్నీ చేసేసి మనసుతోనే నిన్ను ఏడ్చేసాడు. మనసు కలిస్తే పిల్లలు పడతారా? ఎరా కరుణాకర్ చెప్పరా, నీకు సైన్స్ 10th క్లాస్ గొప్ప ఫెయిల్ గాడివి కదా. ఎలా మనసు కలిస్తే పిల్లలు పడతారా? మరి శరీరం కలిస్తే పిల్లలు పుడతారా? ఈ వాయుదేవుడు చేయవలసిందంతా చేసి, నేను మనసుతోనే నిన్ను పట్టుకున్నాను, మనసుతోనే నేను ముట్టుకున్నానంటే ఎవడ చెవులో పువ్వులు ఆడతారు? మీ చెవుల్లో ఎలాగ పువ్వులు ఎట్టుకున్నారు, మరి ఇంకా నీకు ఎలాగా ఎర్రోడు కాబట్టి మొగానికి బొట్టెట్టుకున్నావు, అంతే కదరా? ఇంతకీ
అడుగుతాను తర్వాత ఈ ప్రశ్నలన్నీ చేస్తాను. ఎర్రోడే కాబట్టి ముఖానికి ఒక ఎర్ర బొట్టెట్టుకున్న చెవులో పువ్వు నువ్వెట్టుకో, అందరికి ఎట్టగా మాలాటోళ్ళకి ఎట్టగా నీకు తిరగేసి పెడతాం. గాలి వేదవ, గాలికి పుట్టిన ఈ వేదవ కూడా మాట్లాడినది. ఈ సంగతి చెప్పరా ముందు. ఓ కీర్తిమంతురాలా, నేను నిన్ను కౌగులించుకొని మనస్సు చేతనే నిన్ను అనుభవించేదని, అందుచేత నీకు వ్రతభంగము లేదు, నీకు పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు అయిన పుత్రుడు కలుగును. ఇంతకీ ఆ యొక్క అంజనాదేవుని ఏం జరిగినట్టు ఇక్కడ శివుడి వీర్యం వెళ్ళిందని ఒకలో, ఇంకొక డైరెక్ట్గా వాయుదేవుడే పట్టుకొని ఆమెను పాడు చేసినట్టుగా ఇంకొక సందర్భము. గొప్ప ధైర్యము తేజస్సు బలము పరాక్రమం గల నీ కుమారుడు ఎగురుట యందును ధూముకుట యందును నాతో సమానుడై ఉండును. గొప్ప బాహువులు గలవో వానర శ్రేష్ఠుడా, నీ తల్లి ఆ మాటలు విని సంతోషించి ఒక గుహలో వానర శ్రేష్ఠుడవైన నిన్ను కనెను. వాట్ ఏ వండర్ఫుల్. అంటే ఈ సంగతి కేసరికి తెలియదు అన్నమాట. ఎంత బాగుందిరా ఈ యాసలన్నీ కూడా. ఈవిడి ఇక్కడ నేను ఆవిడ ఏమని చెప్పాలి, నాకు ఒక పురుషుడు ఉన్నాడు ఆయన కేసరి, మరి నేను ఒక్క భర్తకే భారీగా ఉన్నదానని ఇందాక మాట్లాడింది. బాగుంది కదా. మరి ఈ విషయాన్ని ఆ గాలిదేవుడు, ఈ గాలిగడు వెళ్ళి కేసరికి చెప్పాడారా, నీ భార్యకి ఎలా చేశాను అని చెప్పాడు? ఏమన్నా చెప్పలేదు. సరే, మరి ఈవిడేనో చెప్పింది, వెళ్ళి గుహలోకి వెళ్ళిపోయిందంట, వెళ్ళిపోయి కనేసిందంట బిడ్డని. మరి ఈవిడికి ఎక్కడరా, మరి ఈ కథలో ఎక్కడరా? ఇప్పుడు కేసరికి చెప్పకుండా ఉన్నారంటే ఇక్కడ ఇప్పుడు అంజనాకి మోరల్స్ ఎథిక్స్ ఉన్నట్ట. మరి కథ అంతా తెలిసిన ముందే మరి కేసరికి ఈ విషయాన్ని తెలియజెప్పని జాంబవంతుడు అనగా ఎలుగుబంటికి మోరల్స్ ఎథిక్స్ ఉన్నట్ట, లేదా మరి ఆకాశం అని అంటే ఒక గాలి వార్త తెచ్చినటువంటి ఆ గాలి వార్త తెచ్చిన ఆవిడికి మోరల్స్ ఎథిక్స్ ఉన్నట్ట చెప్పాలి, లేదా ఈ గాలిగాడికి మోరల్స్ ఎథిక్స్ ఉన్నట్టు చెప్పు. అసలు టోటల్గా మీరు రాసుకున్న పుస్తకాల్లో, మీరు రాసుకున్న గ్రంథాల్లో మోరల్స్ ఎథిక్స్, మీ జీవితాల్లో మోరల్స్ ఎథిక్స్ లేని, నీతి లేని, అంతేనా, ఒక భక్తి లేని, భయం లేని సందర్భాలు మీ దగ్గర పెట్టుకొని ఎరా గాలి వేదవా నువ్వు బైబిల్ గురించి మాట్లాడతావా? చెప్పరా ఇప్పుడు చెప్పు. మరి ఈయనకి తెలుసా, కేసరికి తెలియదు అంటే టోటల్గా మరి అంజనాదేవి కేసరిని మోసం చేసింది, వాయుదేవుడు కేసరిని మోసం చేశాడు, ఆకాశవాణి మోసం చేసింది, శివుడు వీర్యం మరి మోసం చేసింది. శివుడైనా చివరికి చెప్పాలి కదా, వచ్చి శివుడి వీర్యం తాగేసినంత వరకు శివుడు చెప్పలేదు. ఈ గాలి వార్త తెచ్చిన ఈ గాలి మాత మోరల్స్ ఎథిక్స్ లేదే, ఈ గాలిగాడికి మోరల్స్ ఎథిక్స్ లేవు, ఆఖరికి ఈ జాంబవంతులు అనగా ఎలుగుబంటికి మోరల్స్ ఎథిక్స్ లేవు, చివరికి మరి ఆమె చివరికి అంజనాదేవికి కూడా మోరల్స్ ఎథిక్స్ లేవు. టోటల్గా కేసరిని మోసం చేసి ఎవరు ఈ ఆంజనేయుని కన్నారనమాట. ఇదండి నేను అనుకుంటున్నాను, మీ ముందు పెట్టాను. ఏమంటారు మరి? ఏరా దీని గురించి వివరణ ఎవరా? నీ ఇష్టం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటే పెట్టుకో, ఇంకే వీడియోలు పక్కన పెట్టు, నువ్వు నేను కూర్చుందాం, నీ ఇష్టం. ఎందుకంటే నీకు ఎలాగా మాతో కూర్చొని మాట్లాడే ధైర్యం లేదు, దమ్ము లేదు, నీ గ్రంథాలతో నువ్వు ఎప్పటికీ రాలేవు, నీకు ఆ ధైర్యం లేదు. అర్థమైందా? పాపం తెలియలేని అమాయక పాస్టర్లతోని వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఏదో నేను విజయుణ్ణి గొప్ప ఉన్నాను అనుకున్నారా? నీకు ఏం తెలియదు, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ గాడివురా, గాలి వేదవా, గాలికి పుట్టిన వేదవా. ఇదే చెప్తాను నేను. ఇప్పుడు చెప్పు, నీ ఇష్టం, స్టార్ట్ చేయి. నీ గ్రంథాలు వర్సెస్ బైబిల్ స్టార్ట్ చేద్దాం. ఎంత లోతుల్లోకి వెళ్ళిపోతావు చెప్పు. దెబ్బకి నీతోనే నోటి విరోచనాలు చేయించకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఇగో నేను హనీ జాన్సన్ కాదు, నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఓపెన్గా. యేసు ప్రభు జోలికి వస్తే ఎవరిని విడిచిపెట్టేది లేదు, తోలు తీసేస్తాను, ఎవరికైనా జాగ్రత్తగా ఉండండి. రా, నన్ను కాపాడిన ప్రభువురా. ఒక అన్యజనుడిగా ఉన్నప్పుడు, నా జీవితం ఏమీ లేనప్పుడు శూన్యంగా ఉన్న నా బ్రతుకుని నిలబెట్టిన నా ప్రభువురా. ఆ ప్రభు కోసం ఎంత దూరమైన వెళ్తాను, ఎవడు ఏమన్నా ఆ ప్రభువును మాత్రం విడిచిపెట్టేది లేదు. ఆ ప్రభువు పుట్టుక గురించి కానీ, ఆ ప్రభువుని కన్న మరియమ్మ గురించి కానీ, ఆ ప్రభువునందు రాయబడిన బైబిల్ గురించి కానీ, ఆ ప్రభువుని నమ్ముతున్న మరి క్రైస్తవ సమాజం గురించి కానీ ఎవడు మాట్లాడినా ఖబర్దార్, విడిచిపెట్టేది లేదు ఎవరికైనా. జాగ్రత్తగా ఉండండి. రా కాసుకోయిగా, చెప్పావు కదా, అనవసరంగా పీకేవు, అనవసరంగా గొరుక్కున్నావు, అనవసరంగా లాక్కున్నావు, అనవసరంగా దీన్ని కెలికావు. మరి దానికి పర్యావసనాలు ఎలాగుంటాయో ఖచ్చితంగా ఆ పరిణామాలన్నీ మీరు చూస్తారు. వాటిని ఖచ్చితంగా మీరు అనుభవించి తీరవలసిందే. క్రైస్తవులు జోలికి వస్తే చేతకాలేని వాళ్ళు అనుకుంటున్నారా? బస్సుల్లో మీరు కొడుతుంటే ఊరికే చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా? ఉండి లాంటి నియోజకవర్గంలో చర్చిల్లో కూర్చుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? అమాయకుల బడుగు బలహీన వర్గాలు దళితులు క్రైస్తవులు అయ్యారని వారి ఇల్లు కూలుస్తూ ఉంటే చూస్తూ ఉంటాం అని అనుకుంటున్నారా? ఎరా మేము ఆ ప్రార్థనలో చేసుకుంటే, మా మట్టుకు మేము ఆరాధన చేసుకుంటే, మా గుళ్ళలోకి చొరబడి జై శ్రీరాములు అంటూ మమ్మల్ని ఇష్టానుసారంగా మా ఆరాధనలు పాడు చేస్తూ మా సేవకులు కొడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు. దీని అంతటికి మీకు జవాబు చెప్తాం, వ్యక్తిగతంగా జవాబు చెప్తాం.
అలాగే మరి లీగల్ గా జవాబు చెప్తాం. మీరు ఒకవేళ కానీ గ్రంథాలతో వస్తే గ్రంథపరంగా జవాబు చెప్తాం. నోరు పారేసుకుని ఇష్టానుసారంగా వాగితే ఆ మూతికి వాత కూడా పెడతాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను మీకు, కరుణాకర్ గాలి వెధవ, గాలికి పుట్టిన వెధవలందరూ ఎవడైతే ఉన్నారో, గాలికి తిరుగుతున్న వెధవలు ఎవడైతే ఉన్నారో, సోషల్ మీడియాలో గాలికి పుట్టి గాలికి తిరుగుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వెధవలు ఎవడున్నాడో ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, జాగ్రత్త. ఇక్కడి నుంచి మీరు కాసుకోండి. క్రైస్తవ సమాజం అప్రమత్తం అవ్వండి. నేను ఒకవేళ వారి గురించి అలా మాట్లాడితే మన క్రైస్తవ సోదరులు, హైందవ సోదరులు ఎవరైనా నొచ్చుకుని ఉంటే నన్ను మన్నించండి. నేను మాట్లాడేది ఆ వెధవలకు అర్థం కావాలి. మా హృదయాలు హట్టయ్యాయి, మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మా మనోభావాలు దెబ్బతీసే మాటలు మీరు మాట్లాడారు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. మీరు మాట్లాడకపోతే మేము మాట్లాడాం కదా. మీరు ఇలాగ ప్రశ్నించకపోతే, ఇలాంటి ఇష్టానుసారంగా వ్యంగ్యంగా వెటకారంగా ఇష్టానుసారంగా మాట్లాడకపోతే మేము వ్యంగ్యంగా వెటకారంగా ఇష్టానుసారంగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా. ఆలోచించండి. మరొక అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. దయతో వీడియోస్ అన్నీ చూడండి, అందరికీ షేర్ చేయండి. క్రైస్తవ సమాజాన్ని బలపరచడానికి, క్రైస్తవ సమాజాన్ని సంఘటితం చేయడానికి, క్రైస్తవ సమాజం అంతా ఒక్కటి కావడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో తప్పకుండా మీరు అందరూ పాలిభాగస్తులే. చేయి కలుపుదాం. ఈ సన్నాసులందరికీ తాట తీద్దాం. ఈ గాలి వెధవులకి, గాలి గల్లందరికీ గట్టిగా బుద్ధి చెప్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.